చికెన్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకొని ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టేసి వదిలేయాలి. చికెన్ పీసెస్ బాగా ఉడికిపోయిన తర్వాత 2 టమాటాలను ఇలా కట్ చేసుకొని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా పీసెస్ని కూడా టమాటాలు కూడా బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. చికెన్ పీసెస్ ఇంకా కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేసామంటే చికెన్ పీసెస్ అయితే బాగా ఉడికిపోతాయి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని